హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. సిఆర్పిఎఫ్ సంబంధించిన ట్రేడ్స్ మరియు టెక్నికల్కి సంబంధించిన రిజల్ట్స్ అనేది రిలీజ్ అయింది. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేది ఆల్రెడీ నేను పీడిఎఫ్లో అనేది టెలిగ్రామ్ ఛానల్లో పెట్టాను. ఒకసారి చూసుకోండి. వచ్చి కూడా ఒక 10 మినిట్స్ 20 మినిట్స్ అయిపోతుంది. సో నేనే లేట్గా అప్డేట్ ఇస్తాను, ఒకసారి చూసుకోండి. సో ఇందులో నుంచి మొత్తం డీటెయిల్స్ అనేది చూద్దాం. ఆల్రెడీ మొత్తం 4 లిస్టులు అనేది రిలీజ్ అయ్యాయి. అందులో ఒకటి షార్ట్ లిస్టు, తర్వాత మళ్ళీ టైలర్కి సంబంధించి మరి హోరిజాంటల్కి సంబంధించి స్టేట్ వైజ్ యొక్క వేకెన్సీస్ మరియు కట్ ఆఫ్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ రిలీజ్ అయ్యాయి. ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ హోరిజాంటల్ అని చెప్పి డీటెయిల్స్ అనేది ఇచ్చినాడు. ఇది సంబంధించి రిక్రూట్మెంట్కి సంబంధించి డీటెయిల్స్ ఇదంతా అవసరం లేదు. మీకు మెజారిటీకి మీకు ఏదైతే ఇంపార్టెంట్ సంబంధించి చూద్దాం ఇక్కడ. సో ఈ వేకెన్సీస్ అనేది ఇంక్రీజ్ అయిన వేకెన్సీస్ సంబంధించి ఈ వేకెన్సీస్ అనేది డ్రైవర్ కావచ్చు, లేకపోతే డ్రైవర్కి వచ్చి 2605 పోస్టులు, మెకానికల్ మోటార్ వెహికల్కి సంబంధించి 552, మేల్ నెక్స్ట్ వచ్చి కోబ్లర్ వచ్చి మేల్కి సంబంధించి 68. సో ఇలా టైలరు, బిగులరు, గార్డనరు, పెయింటరు, కుక్కు ఇలా వేకెన్సీ సంబంధించి అన్ని వేకెన్సీస్ అనేది ఇచ్చినారు. దానికి సంబంధించాక స్టేట్ వైజు, కేటగిరీ వైజు సేమ్ జీడీ అయితే ఏ విధంగా ఉన్నాయో ట్రేడ్ వైజు, కేటగిరీ వైజు, స్టేట్ వైజ్ మొత్తం వేకెన్సీస్ అనేది డివైడ్ చేసినారు. డివైడ్ చేసిన తర్వాతనే కట్ ఆఫ్లు అనేది కూడా తీసినాడు అనమాట. ఇందులో వేకెన్సీకి సంబంధించి ప్రతి ట్రేడ్ మెన్లకు, ఎందుకంటే వీడియో చాలా లెంత్ అవుతుంది, ట్రేడ్ వైజ్గా స్టేట్ వైజ్గా వేకెన్సీస్ అనేది రిలీజ్ అయినాయి. సో ఇక్కడ మీకు టెలిగ్రామ్ ఛానల్లో కనిపిస్తాను చూడండి. ఫస్ట్ వచ్చి దీనికి సంబంధించి ఈ నోటీస్ అనేది మీకు ఆల్రెడీ నేను చూపించాను. సో ఇది సంబంధించి ఇదనే షార్ట్ లిస్టు. దీనికి సంబంధించి యొక్క నోటీసు, ఈ నోటీస్కి సంబంధించి ఈ షార్ట్ లిస్ట్లో ఎవరైతే ఉన్నారో ఇక్కడ చూడండి, మీకు షార్ట్ లిస్ట్ ఇప్పుడు నేను చూపిస్తాను మీకు. ఇక్కడ చూడండి, ఈ షార్ట్ లిస్ట్లో ఎవరైతే నేమ్స్ ఉన్నాయో ఈ నేమ్స్ వాళ్ళందరూ ఫిజికల్కి అనేది క్వాలిఫై అయినట్టు. మీరు ఒకసారి ఈ పీడిఎఫ్ అనేది నేను వీడియో డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాను, ఒకసారి చూసుకోండి. ఈ పీడిఎఫ్లో ఎవరైతే నేమ్స్ ఉన్నాయో మీరు ఫిజికల్ క్వాలిఫై అనమాట. ఈ పీడిఎఫ్లో ఎవరైతే నేమ్స్ లేవో వాళ్ళు ఫిజికల్ డిస్క్వాలిఫై అయిపోయినట్టు. సో ఎవరైతే క్వాలిఫై అయినారో వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్. ఎవరైతే డిస్క్వాలిఫై అయినారో ఫీల్ అవ్వద్దండి. మళ్ళీ ఇప్పుడు అలాగో జీడీ నోటిఫికేషన్ జరుగుతుంది, ఆర్పిఎఫ్ జరుగుతుంది, ఏదో దాంట్లో మళ్ళీ తగులుకుంటారు. సో మీరు అనేది ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి. ఇంకో నోటీస్ కూడా ఉన్నది, ఇంకో నోటీస్ కూడా చూద్దాం ఇప్పుడు. ఈ నోటీస్ అనేది ఇక్కడ చూడండి, టైలర్కి సంబంధించి టైలర్ మొత్తం రివైజ్డ్ వేకెన్సీ సంబంధించి వేకెన్సీస్ అనేది తగ్గించినాడు. దానికి సంబంధించిన కట్ ఆఫ్ లిస్ట్ అనేది కూడా, సో మొత్తం ఫిక్స్డ్ మొత్తం ఏదైతే మీ షార్ట్ లిస్ట్ ఉందో ఆ షార్ట్ లిస్ట్లో మొత్తం డీటెయిల్స్ అన్ని పూర్తిగా ట్రేడ్స్ మ్యాన్, టెక్నికల్ అందరికి సంబంధించిన మొత్తం కలిపి పీడిఎఫ్లో ఇచ్చినాడు. ఇది మాత్రం ఏదైతే టెక్నికల్కి సంబంధించి మరియు ట్రేడ్స్ మ్యాన్కి సంబంధించి ఈ టైలర్ అనేది ఉంది చూడండి. ఈ టైలర్కి సంబంధించి వేకెన్సీస్ అనేది ఆంధ్రప్రదేశ్లో జనరల్కి 2 వేకెన్సీస్ అనేది ఉన్నాయి. తర్వాత ఎస్సీకి సంబంధించి 2, ఓబీసీ ఒక 3, ఇలా మొత్తం టోటల్ అనేది ఒక 7 పోస్టులు అనేది ఉన్నాయి. తెలంగాణ కూడా, మధ్యప్రదేశ్, తెలంగాణకు సంబంధించి జనరల్కి అయితే 5 పోస్టులు ఉన్నాయి, ఓబీసీకి అయితే 1, మొత్తం 6 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. సో ఇది దీనికి సంబంధించి యొక్క పీడిఎఫ్లు. ఒకసారి మీరు కూడా ఒకసారి చెక్ చేసుకొని అయితే చూసుకోండి. మొత్తం పీడిఎఫ్లతో సహా నేను పెట్టేశాను, ఒకసారి టెలిగ్రామ్ ఛానల్లో చూసుకోండి. లేదంటే crpf.gov.in వెబ్సైట్లో సరే వెళ్ళినా కూడా crpf recruitment.gov.in వెళ్ళినా సరే మీరు చూసుకోవచ్చు. థ్యాంక్ యూ. జై హింద్.